హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనము. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని కొమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో అతను ఫలించాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. మనము యోసేపు జీవితంలో కూడా చూసినట్టయితే యోసేపు దేవుని పట్ల భయభక్తులు కలిగి విధేయత కలిగి జీవిస్తూ దేవుని కట్టడలను నియమాలను పాటిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తిగా ఉన్నాడు. అదేవిధంగా తాను తన యవ్వనాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడండి. కాబట్టే దేవుడు తనని అభివృద్ధిపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఫలించాలన్నా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మనము మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. రెండోదిగా మన యవ్వనాన్ని మనం దేవుని చేతికి అప్పచెప్పినట్టయితే ఆయన దాన్ని తీర్చిదిద్ది మనల్ని, మన కుటుంబానికి, మన బంధువులకు, మన దేశానికి, సర్వలోకానికి మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తూ మనల్ని అభివృద్ధిపరిచి అన్ని విషయాల్లో మనల్ని ఫలింపజేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.